ఇబ్బంది అనుకుంటా. అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th కూడా అయిపోతున్నాయి. లేదు, నిన్నటి స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అంటున్నానండి. నాకు తెలిసి 29th లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి, లేకపోతే 30th 31st అవుతున్నాయి. సమ్మర్ ఫస్ట్ సినిమా, గుడ్ ఫ్రైడే హాలిడే, పొలిటికల్ ఫీవర్ అంటే May 13 దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయింది కదండి. ఎక్స్పెక్ట్ చేసింది మిడ్ ఏప్రిల్ అనుకున్నాం, అది కొంచెం May 13 దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడో అడ్వాంటేజ్ ఉంటుందని అలా ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అంటే ఫస్ట్ మీరు తమన్ గారు కదా అనుకున్నది, ఇప్పుడు భీమ్స్ గారిని మార్చారండి. తమన్ కొంచెం స్కెడ్యూల్స్ అవైలబిలిటీలో టైట్ ఉందని చెప్పి, అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా, March 29 సమ్మర్ ఫస్ట్ సినిమాకి రావాలని. సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ స్కెడ్యూల్ సెట్ అవ్వక భీమ్స్కి మారాం. ఓకే ఓకే. టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు క్యూబ్ రాబోతుందా మరి? వెయిట్ చేద్దాం. సిద్ధు గారు అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ రాయటం అనేది ఒక ఛాలెంజ్. ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టరైజేషన్ అదే క్యారెక్టరైజేషన్లో ఉంటుంది, కానీ కొత్తగా చూపించాలి. ఇదెంత ఛాలెంజింగ్ అనిపించింది అంటే టిల్లు స్క్వేర్? అంటే క్వైట్ ఛాలెంజింగ్ అండి, బికాజ్ ఫస్ట్ టైం పార్ట్ వన్ కాదు, ఒరిజినల్ రాసినప్పుడు మేము చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా రాసాం అది. అండ్ తీసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా తీసాం, ప్రెషర్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. దాన్ని ఫస్ట్ మేము టైటిల్ కూడా సినిమాకి మీకు గుర్తుందో లేదో, నరుడు బ్రతుకున్నట్టు అనేది ఒరిజినల్ టైటిల్ ఆ సినిమాకి. తర్వాత డీజేటీలో చేంజ్ చేయడం జరిగింది. దాట్స్ బికాజ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ టైటిల్ చేంజ్ చేసుకున్నాం. దెన్ ఇట్ బికేమ్ ఫుల్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్, లైక్ మీరు అన్నట్టు ఇందాక. ఇప్పుడు పార్ట్ 2 రాసేటప్పుడు వాడు ఆ సినిమాలోనే వాడు అంత మాట్లాడేటంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఇంకా అప్ చేయాలి గేమ్ అని కాన్స్టెంట్లీ ఉండేది మా మైండ్లో. సో ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. సో విల్ సీ 29th. అనుపమ. సో హలో అండి. అండి టిల్లు స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ థింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంటే అనుపమకి గ్లామర్ థింగ్ టిల్లు స్క్వేర్తో యాడ్ అయింది అనిపిస్తుంది. మీ కామెంట్? గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా చాలా చెప్తున్నారు. ఈ అందాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని. మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. సో ఏంటి క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే బిఫోర్ కూడా చాలా మంది హీరోయిన్స్ పేర్లు టిల్లు స్క్వేర్కి వినిపించాయి, బట్ మీరు ఫైనల్ అయ్యారు. క్యారెక్టర్తో మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరియర్లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఐ లవ్ యూ టూ గైస్ అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 years నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నా కెరియర్లో, డిఫరెంట్గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ ద సర్కిల్ ఐ వాస్ పుట్ ఇంటూ. సో ఒక యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అనమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. ఐ రియల్లీ థింక్ ఇట్స్ వన్ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. ఓకే, సో ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అచ్చు గారు ఇస్ హియర్. వెల్కమ్ టు యూ అచ్చు గారు. అండ్ యా, మీ క్వశ్చన్ అండి. యా, ఎప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారండి? ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి, కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ ఎ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయను. అందరూ అనుకుంటున్నారు సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకుంటున్నారు. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు, అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లిక్రామ్ గారు, యాక్చువల్లీ ఒక సినిమా ఏదన్నా సిద్ధు గారు ఏం చేయలేదయ్యా, వదిలేయండి. మల్లిక్ గారు మాట్లాడు సార్. ఒక సినిమా ఏదన్నా కనుక ఒక సినిమా ముందు వస్తే చాలా ప్రెషర్ ఉంటుంది సార్. అట్లాంటిది అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన డీజేటీలు ప్రపంచం అందరూ కూడా ఇప్పటికీ ఆడుతున్నారు, పాడుతున్నారు. దాని కంటిన్యూషను మీరు ఫస్ట్ దానికి మీరు డైరెక్షన్ కాకుండా సెకండ్ మీరు చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్?
స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండి. అంటే మెంటల్గా తెలుసు వీఆర్ గోయింగ్ ఫర్ అ బిగ్ ఛాలెంజ్ అని ఒక ఐడియా ఉండింది మాకు. బట్ మనకు స్టోరీ, కాస్టింగ్, మ్యూజిక్ ఇలాంటి మంచి డిపార్ట్మెంట్స్ అన్ని కుదిరినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ యాజ్ వీఆర్ డూయింగ్ ద ఫిలిం మాకు అనిపించిందండి. సో ఇది కూడా వీ ఫెల్ట్ దట్ ఇప్పుడంతా షూట్ చేసేసి అంతా చూసిన తర్వాత వీ ఫీల్ లైక్ we've done 100% justice to the story and this is a good sequel to DJ Tillu. సిద్ధు గారు సార్, ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 month నుంచి ముందు నుంచి చేయాలి, 1.5 month ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీ. కానీ టిల్లు స్క్వేర్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాల్లో అందరిని అలా పట్టేసేలా చేశారు. దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లానే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటది? లేదు సార్, అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి సార్. క్వశ్చన్ అడిగారు మీరు. నో హీ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్. నో, ఐ వాంటెడ్ టు మేక్ షూర్ హీ వాజ్ లిస్నింగ్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ Feb 9th రావాలి, కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిలిం కౌన్సిల్ తీసుకునే డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్, వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం. మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీఆర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నాడు సార్, ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్. సార్ అది నిజా డిస్బిలీఫ్లో ఉండాలి, ఏదో తెలియదు, ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యూనో స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి. సో అందుకే రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే సార్. సార్ సిద్ధు గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి. బయటకు వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్ ఉండదు. కాకపోతే మీరు నన్ను ఇంకో 3 నెలలు వదిలేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి, చైనా నుంచి విగ్ తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తాను సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్. రైట్. నాగవంశీ గారు, మీరు మంచి సినిమాలు చేస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు, బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో అలాంటి వాటిలో? తెలీదండి మరి, ఈసారి కూడా ట్రై అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగి ఉండి ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. వంశీ గారు, అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు సార్, యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకుని చాలా పెద్ద హిట్. సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడిన ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలా కాదు సార్. ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్. రెండు వాడా. ఏంటంటే ఇంకో డోస్ ఏంటంటే యూత్ఫుల్ డోస్. కరెక్ట్ సార్. అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్. రైట్. సో అరే సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ అ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిలిం ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్. వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్. చూసే మీకు, చేసే మాకు. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు
యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్. అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుంది అనే దాంట్లో కూడా ఉంటుంది సార్. అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్. సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది ఢిల్లీ క్యారెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా. టిల్లు క్యారెక్టర్ లో ఏం తేడా లేదు సార్, బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్. తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో ఈ తేడాంతో అనుపమాలు వచ్చినట్టు ఏంటండి, ఈ తేడాంతో అనుపమాలు వచ్చినట్టు. అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది. కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్లి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం, బిగ్గర్ వరల్డ్ చేసామండి. అది సార్ నాగవంశీ గారు, సార్ ఇది యాక్చువల్లీ చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది. ఎందుకంటే లాస్ట్ 2 months 3 months నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్. పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు. వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్ లో ఉండి సినిమాలు తగ్గించారండి? అందరూ తీస్తున్నారు కదా. అందరి దగ్గర ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ. పెద్ద అంటే యాక్చువల్లీ ప్లాన్డ్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలి అని కదండి. ప్రాసెస్ లో అలా జరిగినాయి. అలా ఒక్కొక్కటి మన ఇయర్ షూటింగ్ వచ్చినాయి అనుకోకుండా నాకు అన్ని. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి. మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. మిగతా ఏ బ్యానర్లోనూ అన్ని ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లో లేవు. అదే అంటున్నానండి, కొన్ని పైప్ లైన్ లో ముందు ఉన్నవి సెట్ కి టైంకి వచ్చినాయి కరెక్ట్ గా నాకు మీరు అన్నట్టు. సిద్ధు గారు సార్ చెప్పండి సార్. ఇది టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ క్యారెక్టరైజేషన్. మీరు అన్నదే ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడో లాస్ట్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాం, చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ రైట్. బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మల్లిక్ వేర్ ప్యారలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే ఒక కథ చేద్దాం అని చెప్పి. సో అప్పుడు నేను మల్లిక్ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వాటర్ క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మల్లిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ. అందుకు వీ వర్ కంఫర్టబుల్ గోయింగ్ అహెడ్ విత్ దెమ్ సార్. పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూసాక అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా చాలా మంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. ఎవరిది ఐడియా అసలు ఆవిడని క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము, అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్.
వీళ్ళనే పెట్టుకోవాలి, లేదా అనుపమాని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చేయాలి అని ఏం అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్. అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అంటే డే 1 నుంచి వీఆర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బి ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే వచ్చింది ఐడియా ఫస్ట్ మాకు అందరికి కాదు అరే అవురా భయ్ కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందు ఎప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. దట్ షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తారు సార్. సో వెన్ షీఈ్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి, అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఎప్పుడు మనం చేయకూడదు సార్. ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, she should do more kind of characters, and like she said indaka, she wanted to explore. Tanu kuda appudu point of time lo aa same mindset lo undi. So we were like sir ipudu aa role lo Anupama kaakunda inka vere ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్. ఆ సినిమాకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. నేను కూడా ఆ సినిమా కోసం పనిచేస్తున్నాను సార్. సో we had to follow that. Sidhu sir, I think he has one more question sir. Tarvata I'll come to you only. వంశీ గారు, సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మీరు అవ్వలేదండి, బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది, కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకే మొత్తానికి ఏంటంటే అన్ని అలైన్ కరెక్ట్గా చాలా సార్లు తర్వాత మంచి డేట్ దొరికింది. మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యాం ఎంటర్టైనర్లు. ఒక రకంగా చాలా మంచి అన్ని స్టార్స్ అన్ని కరెక్ట్గా అలైన్ అయినాయి. ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టున్నారు, ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా పుష్ప 2 తర్వాత ఉంటుందా, లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుకుందాం అండి. ఓకే, ఇప్పుడు సితారా సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ అదే అక్కడ అడుగుతారు కదా నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ. ఓకే సిద్ధు sir, why you want to choose the same kind of subject? Like if you don't agree, these kind of like Krishna and Leela, Maavintagad Venama, DJ Tillu, now Tillu Square, there are some adult kind of jokes and adult kind of subject. Why you want to choose the same kind of thing in all these films? Sir, firstly, like indak kuda nenu cheppinattu strongly if you watch the trailer sir, can you see the film with family members? లేదండి, ఫ్యామిలీ చూసారు ట్రైలర్ లో. ఆ కార్ లో ఇది గానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ గానీ. అవును, ఇప్పుడు ఇద్దరు హీరో టిల్లు లిల్లీ లవ్ లో ఉండి ముద్దు పెట్టుకున్నారండి. దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, యూ విల్ రిప్లై. అదే అంటున్నా, దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. యాక్చువల్లీ మేము కూడా డీజేటీలో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్ గా ట్రైలర్ కట్ చేసాము. దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్ లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు. ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. ఓకే, బట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్. సార్ అలా కాదు సార్, అదే అంటున్నాను. ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. అసలు నేను ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్, ఇట్స్ ఎ యూత్ కంటెంట్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అడల్ట్ కంటెంట్, దేర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్. ఏ జోక్స్ అండి? ఇప్పుడు ఆ కార్ లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్ లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్. దాంట్లో అడల్ట్ ద సీన్ కదా, అది ఉంటుంది కదా కొంచెం. నో సార్, నో, ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడటం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్తో. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ ఎ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్. అబ్సల్యూట్లీ అండి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూసారు కదా సార్, నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ 1 కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్
చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మనది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా యూనో వెన్ దే రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్ లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్ లో ఉంటుంది సార్. బట్ మై క్వశ్చన్ ఇస్ వై యూ వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా కానీ, మావింత కాదు వినమ కానీ, డీజే టిల్లు, నౌ టిల్లు స్క్వేర్ అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్స్ కదా సార్, యూత్ టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్ గా అయితే సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యూ వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నో, we said we made a youth film which also families had to apparently liked, so that gives us more confidence. You know, we thought we made a youth film sir, and absolutely sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్ గా మనం అందరూ చూసేస్తారులే అని తీలేం సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి? అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు అది అప్పుడు అరుస్తారు సార్. ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు లేదు. నేను జస్ట్ చాలా మేము పెట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యాం సార్, మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి. ఇంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి అని పెట్టుకున్నాక రియలైజ్ అయ్యాము. లేదు, ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారనేదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, బిఫోర్ టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ కెరీర్ లో? ఓకే, చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకుని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా చేశారా? సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందరు థింకింగ్, తను రాయటం వల్ల ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు ఆడు సీన్కి తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో. దాంట్లో ఏముంది, కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఈ ఒక్క విషయంలో మేమైతే ఈ నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్. సిద్ధు గారు ఈ ఓ మై లిల్లీతో లిరిసిస్ట్ గా మారారు. అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట, లేదంటే ఎందుకు రాయాల్సి వచ్చింది, మీ పెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ పాటకి? ఎప్పుడు రాసుకున్న పాట ఏం కాదు సార్, అదే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట? లేదు యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్ లో 4 పాటలు చేయించాను సార్, 4 కూర్చోలేదు. ర్యాండమ్ గా అచ్చుతో ఒక రోజు మాట్లాడుతూ హీ సెంట్ ట్యూన్ అండ్ వీ వర్ లైక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్. అండ్ మాకు ఆ రోజు టైం లేదు, వేరే లిరిసిస్ట్లకు మాట్లాడి ఫోన్ చేసి
అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్, నాకు రాయాలనిపించింది, నేను రాశాను యాక్చువల్లీ అంతే. ఓకే, డీజే టిల్లు విషయానికి వస్తే రామ్ మిర్యాల గారి సాంగ్ ఎంత పాపులర్ అయిందో అనిరుద్ సాంగ్, అనిరుద్ గారు పాడిన పటాస్పిల్ల కూడా. సో ఈ సీక్వెల్ కి సంబంధించి ఆయన ఏమన్నా అప్రోచ్ అయ్యారా? ఆయన పాట ఏమన్నా? లేదు సార్, పాటలు అయిపోయాయండి ఇంకా. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో ఏమన్నా అనిరుద్ గారిది ఏమన్నా? లేదండి, ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే వన్ నుంచి వి హ్యాడ్ డిసైడెడ్ దట్ శ్రీరామ్ చంద్ర ఇస్ ద రైట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్ అని. బికాజ్ రీసెంట్ గా తను పాడిన ఓ రెండు మేఘాలు పాట ఉంది కదా బేబీలో, విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే వన్ నుంచి మేము డిసైడ్ అయ్యాను సార్. సిద్ధు గారు ఇక్కడండి, ఇక్కడే సార్. సార్ మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది మీ డీజే టిల్లు ఫ్యామిలీ పిక్చర్ అండి. దేనికంటే అందరూ మా ఇంట్లో పిల్లలు ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. ఇది కూడా ఓకే, దీని గురించి కూడా నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మిమ్మల్ని రాధికాలు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమంది రాధికాలు మిమ్మల్ని లైఫ్లో ఇబ్బంది పెట్టారు? సార్ ఇప్పుడు రియల్ అట్లా అది కూడా అట్లా కూడా తప్పు, అది కూడా కాదు, అది కూడా తప్పు, అలా కాదు సార్. ఇప్పుడు రాధికాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు సార్, టిల్లు గారిని ఇబ్బంది పెడుతున్నాను సార్. ఓకే, రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఒకసారి మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం సార్ మనం. అట్లా అన్ని సార్లు విరిగిపోతే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతాను సార్ నేను. ఒకసారి విరిగాక బుద్ధి వచ్చి ఓకే ఇప్పుడు మనం ఉన్న ఫీలింగ్ అంతటిని కూడా మనం ఎలా ఆర్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలని సినిమాలు రాసుకుంటూ తీస్తున్నాం అంతే సార్. ఒకసారి విరిగితే చాలు సార్, లైఫ్ లాంగ్ బుద్ధి వచ్చేస్తుంది. అనుపమ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారంటే లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు. లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేశాను ఫస్ట్ టైం. ఏంటి వాట్ ఆర్ ద లిమిటేషన్స్? అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా, అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది. సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా, అదే నాకు కూడా వచ్చింది. బట్ మోర్ దెన్ దాట్, ఈ లిల్లీ అన్న క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హావ్ బిన్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హావ్ డన్. ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బి, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ, అది చేయడానికి నేను ట్రై చేశాను. అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన పదంలో యాక్చువల్గా అంటే ఇంతకుముందు మీరు చేసిన గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అయినా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదా వేరే ఏమైనా ఉంటాయి దాంట్లో? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా? లేదు కదా. అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు. నాకు డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి, అన్నీ కావాలి, అంతే. సార్ అసలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్, ఆవిడ చాలా పగలబడి ప్లాన్ చేసుకుని వచ్చింది. నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్, కానీ ఇప్పుడు బండి డ్రైవర్ రెండు లాగేస్తుంది. అండ్ సిద్ధు, యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూర్ రాస్తారు కదా, మీరు ఏకంగా పైనకి అయిపోయారు స్క్వేర్ అని, ఏంటి? అంటే అదేమి అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా. టిల్లు 2 అందామా, టిల్లు అందామా, టిల్లు బ్యాక్, టిల్లు రిటర్న్స్, ఇవన్నీ రొటీన్గా అంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నారు ఒక రోజు ఆయన. అంటే బాగుంది సార్ అని. బాగుంది గురించి. వంశీ గారు, లాస్ట్ టైం యాక్చువల్గా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా, మరి సో ఈ టిల్లు స్క్వేర్కి మీరు ఏమైనా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేస్తూ. ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారి బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడు బయోపిక్ ఇది. అట్లుంటది మనతోని. సిద్ధు గారు సార్, అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట, నిజమేనా? ఏం లేదు సార్. ఇది స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టినా వద్దన్నా ప్లీజ్ అన్నా అప్పుడు వచ్చింది సార్. ఏం రాలేదు సార్. సార్ వచ్చినా కూడా మార్చేవాడిని కాదు సార్, ఎలా ఉందో అలాగే తీసేవాడిని సార్ ఆ సినిమా. బికాస్ దానికి మనం స్టిక్ అయితేనే కదా సార్ మనం ఒరిజినల్గా కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకున్నా అలా తీయాలి సార్. చూసాక వాళ్ళే అంటారు సార్ యాక్చువల్లీ షీ మేడ్ ద రైట్ చాయిస్ అని.
కాకపోవాలి నాకు పడదైదుడు. ఇక్కడ మీరు స్టార్ బాయ్ అని పెట్టుకున్నారు కదా, ఆ టైటిల్ తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా, ఇంకేదన్నా బెటర్ గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే అన్నారు కదా సార్, సూపర్ స్టారా టైటిల్ మేము పెట్టాము, ఆయన పెట్టుకోలేదు, మేము పెట్టాము. అది సంతృప్తికరంగా ఉందో లేదో రేపు సినిమా చూసి మీరందరూ చెప్పాలి. సిద్ధు జనరల్ గట్టి గారు, సిద్ధు జనరల్ గట్టి గారికి ఒక క్వశ్చన్ సార్. మొత్తం పేరు పెట్టి పిలిచారు, భయం వేస్తుంది. నేను బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ గురించి క్రియేట్ చేశారు మీరే. ఫస్ట్ ఫిల్మ్ బాగా హిట్ అయింది. సో అది సెకండ్ చేసేటప్పుడు అంటే మోస్ట్లీ సెంటిమెంట్గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ని, కానీ మీరు టెక్నీషియన్ డైరెక్టర్ మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ మార్చారు, ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు. సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది? అలా కాదండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకల, తమన్ గారు అండి. ఇప్పుడు రామ్ మిరియాల ఆల్రెడీ ఉన్నాడండి, 2 సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తమన్ గారు సార్ ఇందాక చెప్పినట్టు హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్, సో తను హీ కుడెంట్ గివ్ అస్ అవర్ టైం క్రికెట్. అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి, అది ఎవరు చూడలేదు, రైట్? అదే రైటర్ అండి, అది ఎవరు చూడలేదు. రైటర్ అడిగారు, రైటర్ మీరే, కానీ నేను అడిగింది హీరోయిన్ డైరెక్టర్. సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్, అదే అమ్మాయిని పెట్టి ఎలా తీస్తున్నాం? ఇది కొత్త కథ కదండి, అది వేరే కథ, ఇది వేరే కథ సార్. సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్. సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి, అంటే టిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు విరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్. సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్, ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి. డైరెక్టర్ మైక్ ఇవ్వమలేదు, ఎందుకు మార్చారని అడిగారు అంతేనా? అది ఇందాక చెప్పాను కదా సార్, మూర్తి గారు అడిగినప్పుడు తను ఆల్రెడీ మేము తీద్దాం అనుకున్నాడు, ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయినాడు సార్. ఇంకోటి స్మాల్ కరెక్షన్, ఇందాక మీరు డీజేటీలో అనే క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను, నేను ఒక్కడిని చేయలేదు సార్, నేను విమల్ కృష్ణ కలిసి క్రియేట్ చేశాను సార్ క్యారెక్టర్. ఓకే సార్. నాగవంశీ గారు సార్, టిల్లు స్క్వేరు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసి ఆల్రెడీ రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్లు చేంజ్ అయిన తర్వాత రీషూట్లు కొన్ని అంటే షూట్ చేశారు. వాటి వలన బడ్జెట్లు పెరిగి ఉంటాయి కదా, ఆ బడ్జెట్లు కంట్రోల్ ఉన్నాయండి ఎంతవరకు? రీషూట్ అంటే ఎప్పుడైనా అనుకున్న బడ్జెట్ కంటే పెరుగుతుంది కదండి. అంటే మీరు డేట్లు ఫిక్స్ చేసిన తర్వాత చేశారు అంటే మేము ఆవిడలో సినిమా చూసుకున్న తర్వాత మాకు ఏదైనా డౌట్ వస్తేనే రీషూట్ చేస్తాం, అప్పుడే డేట్ పుష్ చేస్తాం. డేట్ సరదాగా ఏదో ఏసీ పుష్ చేయడానికి సరదాగా పుష్ చేయం కదా. సో అట్లా ఏదన్నా అయినప్పుడు రీషూట్ చేసినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుందండి. కానీ ఆ రీషూట్ మీద పెట్టిన బడ్జెటే ఒక 10 times వెనక్కి జనం నుంచి వస్తుందని హోప్తోనే రీషూట్ చేస్తాం. ఓకే సార్. అదే వంశీ గారు, వంశీ గారు యా చెప్పండి. అయితే యూజువల్గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ కంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు. ఎందుకంటే KGF 2 అండ్ బాహుబలి 2 ముందు వచ్చిన చాలా సీక్వెల్స్, ఆర్యా 2 కానీ చంద్రముఖి 2 కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్గా. చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకి ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వెల్ చేద్దానండి? ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్, యూ వాంట్ క్యాష్ ఆన్ ఇట్, or just you really have a good story or something else is there? Tillu is a character which Sidhu చెప్పినట్టు Vimal and Sidhu have created to entertain the audience. We are 200% sure that Tillu Square lo kuda Tillu will entertain you. And Bahubali 2 lakh, KGF 2 lakh, this is not continuation of any film andi. That is one episode in Tillu's life. This is another episode in Tillu's life. ఎందుకంటే ఎప్పుడు ఒకే అమ్మాయితో సాటిస్ఫై అవ్వరు కదా, ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా. అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు, ఇంకొక అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు టిల్లు స్క్వేర్ లో చూస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని, బేసికల్ గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఒక సీక్వెల్ తీయాలి, ఒక సీక్వెల్ తీస్తుంటే అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడుతున్నాడు అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా. అది జనాన్ని ఎన్నిసార్లు థియేటర్లో చూపించినా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాం. మళ్ళీ అంటే అంత యూనివర్సల్ ప్రాబ్లం అనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు ఇంకో మీ అదర్ రివల్యూషన్ మాట అన్నావా సార్? ఇంకోటి అబ్బాయి బాధపడట్లేదు, బేబీ థియేటర్ లో చూడాల్సింది, వైష్ణవి డైరెక్ట్ గా తిడుతున్నారు థియేటర్ నుంచి. కాదు సార్, ఇంకోటి ఇది పార్ట్ 1 పార్ట్ 2 కాదు సార్, ఇది ఒరిజినల్ అండ్ సీక్వెల్ అండి. దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. పార్ట్ 1 పార్ట్ 2, బాహుబలి 1 బాహుబలి 2 అది కంటిన్యూస్ స్టోరీ అండి, వన్ బిగ్ స్టోరీ. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సర్, దట్ ఈస్ వాట్ ఐ యామ్ పుట్టింగ్ ఇన్. బాహుబలి 2 and KGF 2 is one continuous story కాబట్టి the sequel whatever the continuation is always bigger than the first one. But rest of the sequels that have come, Arya 2 కానీ కిక్ 2 కానీ ఏ సినిమాలో ఆడలేదు బేసికల్ గా.
నన్ మెట్ ద ఎక్స్పెక్టేషన్ సో ఫార్. చంద్రముఖి టు పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా, శంకర్ దాదా, గబ్బర్ సింగ్ టు శంకర్ దాదా ఏది వర్కౌట్ కాలేదు బేసికల్గా. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసి కొత్త స్టోరీ రాసినప్పుడు అది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇదే అవ్వడం, ఇది వంశీ గారు చెప్పారు, అడిగారని మీరే అన్నారు. అందుకే వంశీ గారు బంధించేశారు మీరు. టిల్లు క్యారెక్టర్ మిస్ అయ్యారా? టిల్లుని చూడాలని ఉందా స్క్రీన్ మీద? రాధికాని మిస్ అయ్యారు చాలా మంది, నాకు చెప్పట్లేదు కానీ. రాధిక మిస్ అయ్యారో చెప్పండి, జనాలను అడగండి టిల్లుని మిస్ అయ్యారో లేదో. అందుకే టిల్లుని మళ్ళీ చూపిద్దాం జనాన్ని. కానీ ఈసారి ఇంకా బిగ్గర్ స్పాన్ లో కొత్త లిల్లీతో ఇంకా బాగా చూపిద్దామని ట్రై చేసాం అంతే. మూవీలో 15 minutes రాధిక రోల్ కూడా ఉంది అని వాట్ ఈస్ అబౌట్? మూవీలో 15 minutes రాధిక రోల్ నాకు తెలియదు అండి, నేనే చూడలే ఇంకా ఆవిడలో. హలో సిద్ధు గారు. హాయ్. హలో అండి, నమస్తే. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్లీ నథింగ్ బట్ కంగ్రాచులేటింగ్ యూ, ఎందుకంటే మీరు యాక్ట్ చేయలేదు, యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. టిల్లుని. అయితే వన్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో ఒక స్టార్ హీరోయిన్ తో పెళ్లి అనేది న్యూస్ వైరల్. నాకు తెలుస్తలేదండి అది ఏందని. మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా, మీ ట్విట్టర్ లో రియాక్ట్ అయినట్టు. నాకు ట్విట్టరే లేదు, నాకు ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అర్థం కూడా కాదు నాకు. కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇది మన పంచాయతీ మనకు అర్థం కాదు. నేను ట్విట్టర్ లో చూసాను మిమ్మల్ని. లేదమ్మా, నాకు ట్విట్టర్ లేదమ్మా. లేదు, ఇంతకు ముందు ఉండే కదా. ఓకే, లేదండి. హాయ్ అను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది రాధిక సాంగ్ లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో? టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా, సో a girl with Tillu will have to help her కదా. That's what partners do. సో యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్ లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలా మంది ఆడియన్స్ అంటున్నారు. సో వాట్ డు యు సే? Yeah, it's a great compliment is what I think. అంటే సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి if they are convinced with that, I think that's the biggest achievement ever. So yeah, it's a compliment. Okay, last two questions అండి. Last we have two to go back questions to her because I think we cut her abruptly ఇందాక. అమ్మా చెప్పండి. అదే ఒకవేళ ఆ స్టార్ హీరోయిన్ ఎవరైతే బాగుండని అనుకుంటున్నారు అంటే రావట్లేదు. నీకు నా ఒక్కదాని క్వశ్చనే కాదు, నేను చాలా మందిని రిప్రజెంట్ చేస్తున్నా. మంచి స్టార్ హీరోయిన్ ని ఒప్పించి సంబంధం తీసుకురండి, నేను దగ్గర పెళ్లి చేస్తా సిద్ధుది. అనుపమ హియర్. మీకు ఇన్స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఏ లెవెల్లో అంటే ఒక యాక్ట్రెస్ గా కంటే ఇన్స్టాగ్రామ్ ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి. సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట క్రికెట్ అంటే. సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ 4-5 years అయిందండి. ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. సిద్ధు గారు బేసిక్ గా టిల్లు వన్ నైట్ లో అయిపోయింది. సో ఆ వన్ నైట్ ని ఇంకా నైట్ ని మేము చూస్తానే ఉన్నాం చాలా ఫ్యామిలీస్ తో కలిసి. ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అనుపమ గారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అనుపమ గారు 29th థియేటర్లో చూద్దాం సార్. అనుపమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఇయర్. సో లిల్లీ క్యారెక్టర్ చూస్తుంటే అనుపమ 2.0 లాగా ఉంది. సో వాట్ వేర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ ప్లేయింగ్ లిల్లీ? ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాస్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు. క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో అనుపమ చెప్పండి. యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా. అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు,
ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే నేను చేస్తున్న సినిమాలో మీరందరే రాస్తారు ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు. అది ప్రాబ్లం. నేనేమైనా చేసిన ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదంటే అది చెప్పండి. హాయ్ సార్, చెప్పండి. ఎక్కడ బ్రదర్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మంచి స్టెప్ వేసుకుంటూ బైక్ వెళ్ళారు. అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. సో రైట్ అన్న, అది ఆడియన్స్ ఉన్న క్వశ్చన్. నేర్చుకున్నా. అందరూ నేర్చుకోవాలి కూడా నో చెప్పడం. వెన్ యూర్ అన్కంఫర్టబుల్ యూ షుడ్ సే నో. అండ్ స్టార్టింగ్ లో లిప్ సైన్ ఉంది కదా, కిస్ సైన్, అది ఎన్ని టేకులు తీసుకున్నారు అనుకోవచ్చు? 2 or 3 takes I think. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ దగ్గరికి మైక్